How is the curriculum and coursework for MTech in ICS2 at IIT Madras? సో బేసిక్గా నా ఎంటెక్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఐఎమ్ డన్ విత్ మై కోర్స్ వర్క్. ఐ థింక్ ఐ కెన్ ఆన్సర్ ఇట్ బెటర్ నౌ. సో ఓవరాల్గా అయితే నైన్ కోర్సెస్ చేయాలి. లైక్ ఇట్స్ 190 క్రెడిట్స్. సో 85 and 105. సో 105 క్రెడిట్స్ కోర్సెస్ అండ్ 85 క్రెడిట్స్ ప్రాజెక్ట్. 85 క్రెడిట్స్ కూడా 40 క్రెడిట్స్ ఒక సెమిస్టర్లో, 45 క్రెడిట్స్ ఒక సెమిస్టర్. సో 2 సెమిస్టర్స్ అనేవి కంప్లీట్గా ప్రాజెక్ట్కి స్పెండ్ చేయాలి మనం యాజ్ పర్ ఐఐటి మద్రాస్ రెగ్యులేషన్స్. ఇది 3rd and 4th సెమిస్టర్ ప్రాజెక్ట్. ఫస్ట్ 2 సెమిస్టర్స్లో కోర్స్ వర్క్ చేయాలి. దట్ ఈస్ 105 క్రెడిట్స్ అండ్ ఈచ్ కోర్స్ ఈస్ 12 క్రెడిట్స్. సో మనం టోటల్ 9 కోర్సెస్ చేయాలి. యూజువల్గా మనం ఒక సెమ్కి 4 to 5 కోర్సెస్ చేయడం ఈజ్ ఐడియల్, అందుకంటే ఎక్కువ చేయలేము కూడా. ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. సో ఐసీఎస్కి ఎలా ఉంటుందంటే 2 మ్యాండటరీ కోర్సెస్ ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్లో, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ డిజిటల్ ఐసీ డిజైన్. అది కాకుండా వాళ్ళకు బాస్కెట్ ఆఫ్ కోర్సెస్ ప్రిస్క్రైబ్డ్ ఇస్తారు. దాని నుంచి కూడా మనం మినిమం ఇన్ని క్రెడిట్స్ చేయాలి అని ఉంటుంది. 4 కోర్సెస్ అలా చేయాలి దాని నుంచి. అండ్ అవి కాకుండా ఇంకా మనకు ఒక 3 to 4 కోర్సెస్, 3 కోర్సెస్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఛాన్స్ ఉంటుంది. మనం ఇంకా ఎక్కడైనా చేయొచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏ కోర్స్ అయినా చేయొచ్చు అనమాట. ఎంటెక్ లెవెల్ కోర్సెస్ ఏదైనా కూడా. సో ఇంకా మన ఇంట్రెస్ట్, మన చాయిస్. నేనైతే ఎక్కువ మ్యాథమెటిక్స్ కోర్సెస్ చేశాను. బట్ యూజువల్గా ఫస్ట్ 2 సెమిస్టర్స్లో కోర్స్ వర్క్ అయిపోతే వెళ్ళండి. ఒకవేళ అవ్వకపోతే 3rd and 4th సెమిస్టర్లో కూడా ప్రాజెక్ట్తో పాటు ప్యారలల్ కోర్స్ వర్క్ చేసుకోవాలి మనం.